బ్యాక్ టు న్యూస్. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు ఉంటారంటారు. పైగా రోజుకు కొన్ని వందల సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ఈ రోజుల్లో మోసగించడంతో పాటు మోసపోవడం కూడా చాలా సులభమైపోయింది. తాజాగా ఇప్పుడు కాల్ గర్ల్స్ పేరుతో కొత్త సైబర్ నేరానికి కొందరు దుండగులు తెరతీశారు. అందమైన అమ్మాయిలంటూ జనాన్ని మోసగించేస్తున్నారు. అసలు ఆ పనంతా ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు ఏబిఎన్ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఏం జరిగిందో మీరే చూడండి. అందమైన అమ్మాయిల ఫోటోలతో ఎర్ర కాల్ గర్ల్స్ పేరుతో ఎత్తుగడ, భారీగా నగదు బదిలీ చేస్తే తర్వాత నో రెస్పాన్స్. హైదరాబాద్ సహా పలు నగరాల్లో యూత్ ను ముంచేస్తున్న సైబర్ నేరం. కోటి విద్యలు కూటి కొరకే అన్నది పాత సామెత. కోటి విద్యలు ఎదుటివాడిని మోసగించి డబ్బులు దండుకునేందుకే అన్నది నేటి సామెత. ఒక బలహీన క్షణంలో అవతల వ్యక్తి ట్రాప్ లో పడిపోతే వేలు లక్షలు పోగొట్టుకోవడం ఖాయమన్నది తెలిసి కూడా ఒకరు చేసిన తప్పే మరొకరు చేయటం ఇప్పుడు భారతీయుల నైజమై కూర్చుంది. అందమైన అమ్మాయిల గదికి వెళ్లే అవకాశం వస్తుందన్న చిన్న ఆశ ఇప్పుడు బ్యాంకు ఖాతా ఖాళీ చేసుకునే దుస్థితిలోకి తీసుకువెళ్తోంది. సోషల్ మీడియాలో ఎంత మంచి ఉందో అంత చెడు కనిపిస్తోంది. జనాన్ని అడ్డంగా మోసగించి డబ్బులు దండుకునే దందాకు కొన్ని ముఠాలు సోషల్ మీడియా వేదికగా తెరతీస్తున్నాయి. క్రెడిట్ కార్డులు హ్యాక్ చేసి డబ్బులు కొట్టేయడం, అమాయకులను మోసగించి ఓటీపీలు అడిగేయడం లాంటివి కాస్త పాతబడిపోయాయి. ఇప్పుడు సరికొత్త దందాలు అమలవుతున్నాయి. అందులో కాల్ గర్ల్స్ వ్యవహారం కూడా ఒకటి. అందమైన అమ్మాయిలు రెడీగా ఉన్నారని ఎరవేయటం, ఆపై డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడం ఇప్పుడు కొత్త కలెక్షన్ గేమ్. ఈ మొత్తం వ్యవహారం కూడా టెలిగ్రామ్ యాప్ సహా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా జరుగుతున్నట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దృష్టికి రావడంతో మా క్రైమ్ బ్యూరో రంగంలోకి దిగింది. ఏబిఎన్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కొన్ని విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. టెలిగ్రామ్ యాప్ కేంద్రంగా సరికొత్త దందాకు తెరలేపారు కేటుగాళ్లు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి కాల్ గర్ల్స్ దందా పైన ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్లో సంచలనాత్మకమైనటువంటి విషయాలు కూడా బయటపడడం జరిగింది. టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ని ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్స్లో కాల్ గర్ల్ అనేటువంటి పేరుతోటే చాలామంది ఫోటోలు పంపించి మోసాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. అమాయకులు చాలామంది నిజంగా కాల్ గర్ల్ను పంపిస్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన విధంగా డబ్బులు కట్టి మోసపోతున్నటువంటి సంఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇదంతా కూడా కేవలం టెలిగ్రాఫ్ సంబంధించినటువంటి యాప్లోనే ఈ దందా కొనసాగుతుంది. ఎక్కడో కూర్చొని హైదరాబాద్లో అమ్మాయిలను సప్లై చేస్తామని, హైదరాబాద్లో మీకు కావాల్సినటువంటి లొకేషన్లో కాల్ గర్ల్ని పంపిస్తామంటూ కూడా మోసానికి తెరలేపినటువంటి సంఘటనలు ప్రధానంగా వెలుగు చూస్తున్నాయి. ఎంతోమంది ఏబిఎన్ను బాధితులు ఆశ్రయించడం జరిగింది. పోలీసుల దగ్గరికి వెళ్తే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. తాము మోసపోయామని చెప్పి చాలామంది ఏబిఎన్ ఆశ్రయించడంతో ఏబిఎన్ సాహసోపేతంగా ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. స్టింగ్ ఆపరేషన్లో సంచలనాత్మకమైనటువంటి విషయాలు కూడా బయటపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సంఘటనే కాదు, కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ దందా కొనసాగుతుంది. కేవలం స్టార్ హోటల్స్, మరోవైపు ప్రఖ్యాతిగాంచినటువంటి లాడ్జ్లు, హోటల్స్ను టార్గెట్గా చేసుకొని అక్కడికి అమ్మాయిలను పంపిస్తామంటూ కూడా డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడినటువంటి సంఘటనల పైన ఏబిఎన్ చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ను ఒకసారి చూద్దాం. అనుకోకుండా ట్రాప్ లో పడిపోవడం ఈ మొత్తం వ్యవహారంలో జరిగే ప్రక్రియ. టెలిగ్రామ్ యాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడే వారికి వచ్చే మెసేజ్లు, ఆతృతగా వాటిని ఓపెన్ చేసి చూసినప్పుడు జరిగే అనర్థం మొత్తం ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్ లో ప్రధానాంశంగా చెప్పాలి. నకిలీ లింకులతో నిత్యం వందలాది మందిని మోసం చేస్తున్నట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సమాచారం రావడంతో మా ప్రతినిధులు రంగంలోకి దిగారు. సెట్ చేసిందే తడవుగా సైబర్ నేరగాళ్లు ఫోన్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చారు. టెలిగ్రామ్ యాప్ లో వచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే చాలు, వెంటనే ఓ ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మెసేజ్ చేస్తే క్షణాల్లో ఓ వ్యక్తి ఆన్లైన్లోకి వచ్చి మీకు డీటెయిల్స్ పంపుతాడు. అందులో ఒక్కో అమ్మాయికి
గంటకు 2,000 నుంచి 10,000 అంటూ ఓ మెనూ పంపుతాడు. అందుకు అమాయక కస్టమర్ ఒప్పుకుంటే లొకేషన్ చెప్పాలని అడుగుతాడు. సైబర్ నేరగాళ్లు చెప్పిన ప్రక్రియనే ఏబిఎన్ ప్రతినిధులు ఫాలో అవుతూ వారి చర్యలను కనిపెడుతూ ముందుకు సాగారు. తొలుత 600 రూపాయలు అడ్వాన్స్ గా ట్రాన్స్ఫర్ చేస్తేనే అమ్మాయిల ఫోటోలు ఎరగా వేస్తారు. గూగుల్ పే, ఫోన్ పే, దేనికైనా వారికి వేర్వేరు నెంబర్లుంటాయి. సైబర్ నేరగాడు అడిగినట్లుగా ఏబిఎన్ ప్రతినిధి చేయడంతో అటువైపు నుంచి కొన్ని ఫోటోలు టెలిగ్రామ్ యాప్ ద్వారా వచ్చాయి. ఇంతకీ ఆ అమ్మాయిల ఫోటోలు ఎక్కడివి అని అనుమానం రావచ్చు. అమ్మాయిలు సోషల్ మీడియాలో డిపి, స్టేటస్, ఇతర చోట్ల పెట్టుకున్న ఫోటోలను వాళ్లు తస్కరించి కస్టమర్లకు పంపుతున్నారని ఏబిఎన్ గుర్తించింది. అయినా సైబర్ స్కామ్ ని కూలంకుషంగా అధ్యయనం చేసేందుకు స్టింగ్ ఆపరేషన్ ను కొనసాగించిన ఏబిఎన్ అవతలి వ్యక్తులను సంప్రదించింది. సైబర్ నేరస్తులు చెప్పిన విధంగానే ఏబిఎన్ ప్రతినిధులు వాళ్ళిచ్చిన ఫోటోలో ఉన్న ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని సమాచారం పంపారు. ఆ అమ్మాయిని ఎక్కడ, ఏ హోటల్ గదిలో కలవాలని ప్రశ్నించగా వాట్సాప్ కాల్ చేయాలని అటు నుంచి సమాధానం వచ్చింది. వెంటనే వాట్సాప్ కాల్ చేయడంతో యువతి అందుబాటులో ఉండాలని, పేరు పొందిన హోటల్ దగ్గరకు వెళితే అనుకున్నవన్నీ జరుగుతాయని హామీ ఇచ్చారు. ఓసారి స్టింగ్ ఆపరేషన్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. I take number from online. Yes, where are you? Service is available. Yes, available for which one? 18 to 20 years girls. Okay. So you want now? Yeah. Okay, WhatsApp message send number, I will send put all the details. Okay. What is the cost? I will send all details, you send how, okay? Okay. I need Hyderabad Jubilees. Service available? Yes, available sir. I only send the details. You just confirm the booking. I will send guys photo on the location. Okay. Okay. What are the charges? I will. 1 hour 2,000 sir. Each room including. Yeah. Including When you want sir? Today. Today. Yeah. Tell me what happened. I don't know what is the services mean. Brother, all services, all below job, all XYZ service available. And 100%, 100% is full satisfied the girl. Okay. Security is okay? Yeah, full safe and secure, don't worry. It's not my one day business. I am working last 4 years. 4 years. What are the age of girls? 21 to 35. Okay. Yeah. Telugu or other language girls? Telugu, Tamil, Telugu, Tamil. both available. Okay. Yeah, you just confirm the booking, I will send details, okay? Where the location mean hotel, lodge or any place? Our hotel full safe and secure, 100%, okay? Okay. You mean Oyo hotel or separate hotel? No separate hotel, brother, not Oyo. Not Oyo. 3-star, 4-star hotel only. 3-star, 4-star hotel only. Yeah. Yes. Okay. In Jubilees, where I can? I will send all details, brother, but its booking is compulsory. Okay, just now I am providing the family bill and girls and the college staff here only. Okay. Okay. Now I am sending Yeah. booking amount. Okay. I am starting from Jubilees Apollo Hospital. I am reaching Okay. 10 to 15 minutes there. Okay. Yeah, okay. You come hotel outside and call me, and I will send the room details and okay, all details. ₹600 అడ్వాన్స్ చెల్లించిన తర్వాత సైబర్ నేరగాడు అసలు నైజాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. తమ్ముడు పేకాటే అన్నట్లుగా డబ్బులిచ్చిన తర్వాతే ఏదైనా చెబుతానని మొండికేశాడు.